జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఆయన సర్జరీ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సర్జరీ చేసుకోవడానికి కొందరు వ్యక్తులే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆ కొందరు వ్యక్తులు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రేమించే ఆయన అభిమానులే. అవును, మీరందరూ కూడా విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సర్జరీ చేసుకోవడానికి మెయిన్ కారణం ఆయన అభిమానులే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ సర్జరీ ఆయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు, మళ్ళీ జనంలోకి ఎప్పుడు రాబోతున్నారు, జనసేన కార్యకర్తలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులని ఎప్పుడు కలవబోతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనాల్లో ఉండే నాయకుడు, జన హృదయ నేతగా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆ జనసేనానికి ఇప్పుడు ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో ఒక మేజర్ సర్జరీ జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, రెండు భుజాలకు తీవ్రమైన గాయాలు కావడానికి కారణం ఏంటి, అభిమానుల ప్రేమే ఆయనకు శాపంగా మారిందా, డాక్టర్లు అత్యవసరంగా సర్జరీ చేయాలని ఎందుకు చెప్పారు, ఈ పూర్తి వివరాలు ఒకసారి మనం చూస్తే గనక ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారికి సుమారు 3.5 గంటల పాటు సుదీర్ఘ చికిత్స జరిగింది. వైద్యుల నివేదిక ప్రకారం ఆయన రెండు భుజాలకు తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలయ్యాయి. అంతేకాదు భుజం కండరాలు తీవ్రంగా చిట్లిపోవడంతో కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ కూడా అయింది. అవల్షన్ ఫ్రాక్చర్ అంటే ఎముకకు కండరాన్ని అనుసంధానించే బలమైన కణజాలం ఎముక ముక్కను లాగేయడం వల్ల వచ్చే గాయం. దీనివల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది, చేతులు కదిలించడం కూడా అసాధ్యంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు భరిస్తూ నొప్పిని తట్టుకొని ఆయన సహనానికి, నిజంగా ప్రజా సేవ పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాస్తవానికి ఈ గాయాలు ఈ రోజువో నిన్నటివో కాదు, దీనికి ఒక సుదీర్ఘమైన చరిత్రే ఉంది. పవన్ కళ్యాణ్ కు మొదట 2016లోనే భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో సినిమా షూటింగ్ల సమయంలో జరిగిన గాయాల వల్ల భుజం నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అప్పట్లోనే వైద్యులు ఆయనకు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుందని హెచ్చరించారు. కానీ 2018లో ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపై పోరాడడానికి ఆయన పోరాట యాత్ర చేపట్టారు. విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం రోడ్ షోలు, ప్రసంగాలు చేయడంతో ఆ నొప్పులు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. సరికదా నిరంతరం ప్రజా బాటలోనే నడిచారు. ఈ గాయాలు ఇంత తీవ్రతను మారడానికి ప్రధాన కారణం అభిమానుల మితిమీరిన ఉత్సాహం. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఒక రకంగా ఫ్యాన్స్ చూపించిన ప్రేమ వల్లే జరిగిన గాయం. 2018 పోరాట యాత్ర నుంచి మొన్నటి 2024 ఎన్నికల ప్రచారం వారాహి యాత్రల వరకు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి లక్షలాది మంది తరలి వచ్చేవారు. ఆయన చేతులు ఊపుతూ అభివాదం చేస్తుంటే ఆ ఉత్సాహంలో అభిమానులు, కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీ పడేవారు. కారుపై ఉన్న ఆయన చేతులను పట్టుకొని బలంగా కిందకు లాగేవారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది పదే పదే చేతులు పట్టుకొని బలంగా లాగడంతో భుజాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇలా చేతులు పట్టుకొని లాగేయడం వల్లే తనకు భుజాల దగ్గర మజిల్స్ చిరిగిపోయాయని గతంలో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సెలబ్రిటీ హోదా, ప్రజా నాయకత్వం అంటే బయటకు కనిపించే గ్లామర్ మాత్రమే కాదు, వెనక ఇలాంటి ఎన్నో శారీరక కష్టాలు ఉంటాయని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ గారికి ముక్కుకు సంబంధించిన సైనస్ శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో నిర్వహించిన ముందస్తు మెడికల్ టెస్టుల్లోనే ఆయనకు రెండు భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని స్పష్టం చేశారు. కానీ అప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతున్న సమయం.
డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ, శాఖల సమీక్షలు ఇలా ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన సర్జరీని వాయిదా వేసుకున్నారు. అయితే 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకునే సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. పైగా కనీసం 2 చేతులు కదపలేని ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందుకే వైద్యులు ముందుగా పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ 3.5 గంటల సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. మరో 2 నెలల వ్యవధి తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం. ఇక ప్రజాసేవ కోసం, జనాల కోసం తిరిగే నాయకుడు ఎంతటి శారీరక నొప్పులను భరిస్తూ ముందడుగు వేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇకనైనా అభిమానులు తమ ప్రియతమ నాయకుడిని కలిసేటప్పుడు, కరచాలనం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఆ సర్జరీ జరగడానికి, ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఎముకలు మొత్తం కూడా అరిగిపోవడానికి, ఆయనకు సర్జరీ కావడానికి ప్రధాన కారణం ఆయనను ఎంతో ప్రేమించే అభిమానులే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తిగా కూడా ఏదైతే వారాహి యాత్ర, ప్రజా పోరాట యాత్రల్లో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన చేతులను పట్టుకొని కొన్ని లక్షలాది మంది అభిమానులు పూర్తిగా కూడా కిందికి లాగే ప్రయత్నం చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ చేతులని లాగడంతో పూర్తిగా కూడా ఆ చేతిలో ఉన్నటువంటి ఎముకలు అరిగిపోయాయి. దీంతో 2 చేతులకు కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక చేతికి చేశారు. ఇక దీని తర్వాత ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని, అంటే ఒకేసారి 2 చేతులకు కాకుండా ఒకసారి ఒక సర్జరీ పూర్తి చేశారు. ఒక చేతికి పూర్తిగా సర్జరీ కంప్లీట్ అయింది. ఇక ఒక 2 నెలల రెస్ట్ తర్వాత మరో చేతికి మళ్ళీ సర్జరీ చేస్తారు. మరి ఇప్పటికైతే సర్జరీ విజయవంతంగా పూర్తయింది. మరి అభిమానుల అత్యుత్సాహము, మరి నిజంగా అభిమానుల ప్రేమ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక శాపంగా మారింది అని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఒక సర్జరీ జరిగింది. ఆ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. మరో 2 నెలల తర్వాత ఇంకో సర్జరీ కూడా చేసుకోబోతున్నారు. ఇక దాదాపు ఒక 2-3 నెలల వరకు కూడా ఎవరికి ఆయన అందుబాటులో ఉండేటటువంటి అవకాశం అయితే లేదు. ఆయన పూర్తిగా కూడా డాక్టర్లు చెప్పినట్టుగా ఏదైతే అన్ని పాటిస్తూ అక్కడే ముంబైలో ఉండే అవకాశం కనబడతా ఉంది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రజానాయకుడు, సినీ నటుడు, పూర్తిగా కూడా అటువంటి వ్యక్తికి నిజంగా ఇటువంటి పెద్ద సర్జరీ వచ్చి పడడం, దాదాపు కొన్ని నెలల తరబడి ఆయన ఇంటికే పరిమితం కావడం, జనాలకు, ఆయన అభిమానులకు, జనసేన నాయకులకు, ప్రజలందరికీ కూడా దూరం కావడం అనేది నిజంగా చాలా మందిని కూడా బాధ కలిగిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరి మొత్తానికి మీరేమనుకుంటా ఉన్నారు? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి ఈ సర్జరీ పైన, జనసేన అభిమానుల పైన, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.